ఇక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా సభకు నెల్లూరులోని ఎస్వీజీఎస్ మైదానంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రా కదలిరా సభకు టీడీపీ అధినేత పిలుపుకు వైసీపీలో కుదుపు వచ్చినట్టున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనవ్ వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమం సందర్భంగా నెల్లూరులో రేపు ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఇక్కడ గమనిస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా అంటే ఏదైతే గ్యాలరీ కానీ విఐపి గ్యాలరీ కానీ సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మహిళలు కానీ అందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ ప్రాంగణం నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది. అంటే 3-4 నియోజకవర్గాలు కనెక్టివిటీగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేశారని చెప్పాలి. సుమారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమానికి రా కదలరే కార్యక్రమానికి కార్యకర్తలు కానీ నాయకులు తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమారెడ్డి మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈరోజు రా కదలరా కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఒక 1,00,000 మందికి అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. చురుగ్గా అయిపోయింది అనుకుంటాను. సాయంకాలం 6-7 గంటలకు కూడా క్లోజ్ అయిపోతుంది. సో రా కదిలిరా అనేది చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన తర్వాత రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా స్పందన ఉంది. కానీ కొసమరుపు ఏంటంటే మేము ఊహించలే. చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనేది ప్రజల కోసం ఇచ్చాడు. వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలందరూ రా కదిలిరా అని వాళ్ళు అర్థం చేసుకొని వైసీపీ పార్టీ నుంచి రా కదిలిరా అని అందరూ తెలుగుదేశం పార్టీకి వస్తున్నారు. సో రా కదిలిరా అనేది ప్రజల కోసం ఇచ్చిన వైసీపీ నాయకులు అక్కడ జగన్మోహన్ రెడ్డి మా హాఫ్ టికెట్ చేసే అరాచకాన్ని చూసి వాళ్ళు కూడా రా కదిలిరా అనేసి బయలుదేరి తెలుగుదేశం పార్టీ గేట్లు కాడ తెలుగుదేశం పార్టీ నాయకులు డోర్లు కాడ పడిగాపులు కాస్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే రా కదిలిరా అనేది ఒక సూపర్ సక్సెస్ స్టోరీగా. సార్ ఈరోజు మీరు ఏదైతే పదే మీ మిత్రుడు అంటే మీ రాజకీయంగా కూడా మీరు అనేక విధాలు చెప్తా ఉంటారు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ని నర్సారావుపేట ఎంపీగా కూడా బదిలీ చేస్తున్నట్లుగా ఈరోజు సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కలు కొడుతున్న పరిస్థితి. దీనిపై మీ స్పందన? ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ని షిఫ్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకటే మాట చెప్తున్నా, అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి 5 లక్షల ఓట్ల మెజారిటీతో టౌన్ కాన్స్టిట్యున్సీలో గెలుస్తాడని వాళ్లే చెప్పుకుంటున్నారు. 5 లక్షలు ఎందుకు చెప్తున్నానంటే ఆయన అభిమానులు మిగతా జిల్లాల్లో రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో నార్త్ ఇండియా దేశాల్లో నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్కు ఓటేసేదానికి రెడీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని గ్యారంటీగా గెలిచి సీట్ అని ఆయన చెప్పుకుంటున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ని ఎలా మారుస్తాడనేది మేము ప్రశ్నిస్తున్నాము. అసలు ఒకటి అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అటర్ ఫెయిలియర్, పనికిరాడు, నెల్లూరుని నాశనం చేశాడని మేము చెప్పాము. మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. ఇప్పుడన్నా నువ్వన్నా ఒప్పుకుంటున్నావు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఏమీ లేదు 0 అని. ఆ 0 కేసుకి నువ్వు మళ్ళీ బదిలీ చేస్తున్నావు. ఇక్కడ 0 అయితే అక్కడ 100 అవుద్దా? కాదే, అక్కడ డబుల్ 0 అవుద్ది. కాబట్టి ఈ 0 కేసులు అందరూ ఇంటికి పోతున్నారు. నువ్వు ఇక్కడికి మార్చినా చంద్రమండలానికి మార్చినా ఒకవేళ చంద్రమండలంలో టికెట్ ఇచ్చి అక్కడ ఎలక్షన్ పెట్టినా ఎట్టా గెలిచేది లేదు అనిల్ కుమార్ యాదవ్. యు ఆర్ గోయింగ్ హోమ్ బేబీ, టేక్ రెస్ట్. ఇంకొక 10 ఏళ్ళు మీకేం పని లేదు. మీ జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ లేదో ఇల్లు కొన్నాడంట. 10 ఏళ్ళు ఆడు ఉండి పిల్లలు మనవరాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు చూసుకొని వస్తాడు. ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ రా కదలిరా పిలుపునిచ్చింది కార్యకర్తలకని, కానీ ఇక్కడ అనూహ్యంగా కూడా నాయకుల నుంచి వైసీపీ నాయకుల నుంచి ఆ స్పందన లభించిందని, వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కూడా టీడీపీ కార్యాలయాల దగ్గర టీడీపీ నేతల ఆఫీసుల దగ్గర కూడా వైసీపీ కార్యకర్తలు పడిగాపులు కాస్తున్నారని, అలాగే అనిల్ కుమార్ యాదవ్ పై కూడా ఈరోజు సంచలనాత్మక వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.